వెల్కమ్ టు ఆర్కే టీవీ న్యూస్. అల్లూరు జిల్లా అరకులోయలో ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం కీలక ఆదేశాలు చేశారు. పంచాయతీ ఎన్నికలపై మార్గదర్శకాలు. పార్టీ కోసం నిజంగా కష్టపడే వారికి పంచాయతీ స్థాయిలో మద్దతు ఉంటుందని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం ప్రకటించారు. సర్పంచ్ అభ్యర్థిని ముందు ఎంపిక ప్రజల ఇష్టాన్ని పొందిన వ్యక్తిని ముందుగానే ఎంపిక చేసి ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని సూచన. కార్యకర్తలు నీతి నిబద్ధతకు మారు తీరుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు నిజాయితీగా ప్రజల నమ్మకాన్ని నిలబెట్టేలా ఉండాలని వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం సమయంలో ఇచ్చిన అమ్మఒడి, రైతు భరోసా, చేయూత వంటి పథకాల అమలు వివరాలు ప్రస్తుతం ప్రభుత్వం ఇప్పటి వరకు ఎంత ఇచ్చిందో, ఎంత బాకీ ఉందో వివరించాలి. సమాచారం పంపిణీకి క్యూఆర్ కోడ్ ఉపయోగించి ప్రజలకు సులభంగా ఆ వివరాలు అందించాలి. ప్రతి కమిటీ సభ్యుడు గ్రామాలను సందర్శించాలి. ప్రజలకు పథకాల వివరాలు తెలియజేయడానికి గ్రామ స్థాయిలో ప్రచారం జరగాలని తెలిపారు. ఈ పంచాయతీలో మరి రేపు రానున్నటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కమిటీకి ఎవరైతే కష్టపడి పనిచేస్తారో వాళ్ళకి మాత్రమే ఎంపీటీసీ టికెట్లు ఇవ్వడం అనేటటువంటి ఉంటారు. ఇందులో ఎవరు ఎటువంటి పైరవీలు కానీ దేనికి తావు కూడా ఉండదు, ప్రసక్తే ఉండదు. అలాగే ఏంటంటే కమిటీలు నిర్ణయించినటువంటి మేరకు, అలాగే మండల కమిటీ నిర్ణయం మేరకు మాత్రమే ఇదంతా కూడా జరుగుతాయి. అలాగే మనకు ప్రధానంగా ఇక్కడ అరకువేలు హెడ్ క్వార్టర్లో ఒక మంచి వ్యక్తి సర్పంచ్గా పోటీ చేసేటటువంటి వ్యక్తి, వాడిని కూడా మనం ఈ సందర్భంలో మనం వెతుక్కోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే మళ్ళీ ఏంటంటే ఆ ఎలక్షన్ వచ్చిన వెంటనే మళ్ళీ నేను అనేటటువంటి పరిస్థితి కాకుండా ఇప్పటి నుంచే ఎవరైతే బాగుంటుంది అంటే ఈ జనాలకి మేలు చేసేటటువంటి చేయుత కింద అందించినటువంటి దానిలో అంటే దాని యొక్క ఉద్దేశం ఏంటి, ఆర్థిక పరిపుష్టికి. అంటే ఆడవాళ్ళు అనేటటువంటి వాళ్ళు మగవాళ్ళ మీద ఆధారపడకుండా వాళ్ళు ఆర్థికంగా ఎదగాలనేటటువంటి ఉద్దేశంతో ఆ రోజు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పథకం ప్రవేశపెట్టి ఇవ్వటం అనేటటువంటి జరిగింది. అలాగే మరి కూటమి ప్రభుత్వం మేము ఎక్కిన వెంటనే ప్రతి గృహిణికి మేము 3 సిలిండర్లు ఇస్తామని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ 3 సిలిండర్లు ఈ రోజు వరకు ఎంతవరకు అందిందని చెప్తే ఎక్కడ వెళ్ళినా సరే మాకు రాలేదని చెప్తా ఉన్నారు తప్ప ఎక్కడ కూడా మేము ఉచిత గ్యాస్ తీసుకున్నామని చెప్పేసి ఎక్కడ కూడా మనం విన్న దాఖలాలు కూడా సరిగా లేవు. అంటే ఇది ఆ పబ్లిక్లో అంటే మనం గ్రామీణ ప్రాంతాల్లోకి వెళ్ళి మన కమిటీ ఎవరైతే వైఎస్ఆర్ పార్టీ కమిటీ సభ్యులు ఉన్నారో ఆ కమిటీ సభ్యులు ఆ ఇంటింటికి వెళ్ళి మనం గతంలో గడప గడపకి ఏ కార్యక్రమాలు అయితే చేసామో అదే విధంగా మనం చేయాల్సినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. అంటే ఈ కూటమి ప్రభుత్వం చేసినటువంటి మోసాలు మనం చక్కగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇప్పుడు మనమంతా కూడా ఈ కమిటీలో ఉండేటటువంటి సభ్యులు అందరూ కూడా చదువుకున్న వాళ్ళే ఉన్నారు, మేధావులు ఉన్నారు. వాళ్ళకి ఏంటంటే ఏం జరుగుతూ ఉంది అనేటటువంటిది మనకు తెలుసు. కానీ ఆ గ్రామాల్లోకి వెళ్ళినట్లయితే వాళ్ళకి ఏం అన్యాయం జరిగింది అనేటటువంటిది వాళ్ళకి తెలుస్తుంది. అమ్మ గతంలో మీ పిల్లడికి ఇలాగ అమ్మఒడి వచ్చింది కదా, మరి ఇప్పుడు వస్తుందా అని చెప్పేసి అంటే కొంతమంది లేదు బాబు అని చెప్పేసి అంతా ఉన్నటువంటి వాళ్ళు గతంలో వచ్చింది బాబు అని చెప్పినట్టు. ఎందుకు ఇందాకే మన ఉక్కుంపేట మండలం సంపంగిపుట్టులో వాళ్ళు గతంలో వచ్చేది, ఈ రోజేమో రావట్లేదని చెప్పేసి నిన్న ఫోన్ చేసి అడిగితే మళ్ళీ సెక్రటరీ వాళ్ళకి అడిగితే మళ్ళీ రెక్టిఫై చేసేస్తాం సార్ అని చెప్పేసి అంటా ఉన్నారు. కానీ చిన్న చిన్న సాకులు చెప్పి చిన్న చిన్న కారణాలు చెప్పి అంటే నీకు ఈగే వేసి ఇవ్వడం లేదనుకుంటే మీకు భూమి ఎక్కువ ఉందనో, లేదనుకుంటే మీ అబ్బాయికి ఉద్యోగం ఉందనో. ఇదంతా అబ్బాయి కూడా ఉద్యోగం ఏంటి అసలు ఈ మధ్య చూసి మీరే ఉంటారు కదా, ఎవరైతే సర్పంచులు ఉన్నారో ఎవరైతే ఎంపీటీసీలు ఉన్నారో వాళ్ళకు కూడా పథకాలు వర్తించినటువంటి పరిస్థితి ఈరోజు క్రియేట్ చేశారు. ఈ ఎవరైతే ఉన్నారో స్త్రీలు వాళ్ళకి బాగా చేయుత డబ్బులు అనేటటువంటిది, అలాగే రైతు భరోసా ఆ రోజు మనం వాళ్ళకి ఎంత 12,500 రూపాయలు ఇచ్చాం. మరి ఈ రోజు వరకు వెలువడం లేదు. అంటే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ రైతులకి ఎంత బాకీ ఉన్నదనేటటువంటిది ఆ క్యూఆర్ కోడ్లోనే మీకు ఆ టెలిఫోన్లో యాప్ డౌన్లోడ్ చేసుకొని చూసినట్లయితే క్వశ్చన్స్ ఉంటాయి. అందులో వీళ్ళు ప్రభుత్వం ఎంత బాకీ ఉంది, మన టైంలో వాళ్ళకి ఎంత ఇచ్చామనేటటువంటిది కూడా క్లియర్గా అందులో ఉంది. ఇదన్నీ కూడా మనం మన కమిటీ సభ్యులు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే బాబు ష్యూరిటీ జై జగన్, లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, లాలి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం, లాలి రేగం మత్స్యలింగం గారి నాయకత్వం. జై జగన్, బాబు ష్యూరిటీ, బాబు
బాబు ష్యూరిటీ బాబు ష్యూరిటీ